ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేమనగా అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాడు. అదేమనగా, కాగా మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, అంతర్య పురుషుడు, మన దేహంలో ఉన్నటువంటి శరీరం మరియు ఆత్మ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదానికి ఒకటి విరోధభావం కలిగినటువంటివి. శరీరం ధర్మశాస్త్రానికి లోబడదు, ఆత్మ మాత్రమే ధర్మశాస్త్రానికి లోబడుతుంది. అందుకోసం పౌలు శరీరానికి ఆత్మకు మధ్య ఉన్నటువంటి విభేదాన్ని, వ్యతిరేకతలను, శరీరాన్ని ఎలా జయించాలో అన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ, మనం ఎప్పుడైనా కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో కృంగిపోయినప్పుడు మనల్ని దినదినము నూతన పరిచేది ఎవరంటే అంతర్య పురుషుడు. అనగా మన హృదయంలో మనతో పాటుగా మనల్ని నడిపించేటువంటి పరిశుద్ధాత్ముడు దినదినము మనలను, మన దేహాలను, మన తలంపులను, మన ఆలోచనలన్నిటినీ దినదినం నూతన పరచబడేటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను.